హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లుదియాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను వచ్చేసి 2 kgs ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చెప్పే పక్కా కొలతలతో అయితే మీరు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ స్పాంజ్ అయితే వస్తుంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అనేది మనం ఫస్ట్ చేసుకుంటే తర్వాత ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్గా నేను మైదాని 4 కప్పులు తీసుకుంటున్నాను. మైదాని కానీ షుగర్ పౌడర్ని కానీ మనం ఎప్పుడూ ఈ విధంగా అయితే కొలిచి తీసుకోవాలండి, లేదంటే స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు దాంట్లో 4 చెంచాల బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఈ విధంగా కొలిచి తీసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల బేకింగ్ సోడాని కూడా తీసుకున్నాను. ఇప్పుడు 1/4 కప్ కోకో పౌడర్ని తీసుకున్నానండి. 1/4 అంటే పావు కప్పు కోకో పౌడర్ని తీసుకొని ఈ మొత్తం కూడా ఈ విధంగా కలుపుకొని జల్లించి అయితే దీన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో చిక్కటి పెరుగుని 2 కప్పులు తీసుకొని వేశాను. అలాగే దాంట్లో 1/3 కప్ అంటే హాఫ్ కప్, అలాగే పావు కప్ కలిపితే 1/3 కప్ అన్నమాట ఆయిల్ని వేసి ఈ రెండింటిని బెలూన్ విస్క్తో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పెరుగు అలాగే ఆయిల్ 2 ఈ విధంగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్పాచులాతో మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకున్నాను. దాని తర్వాత 1 కప్ పాల్ని వేసాను. బాగా కలుపుకొని దాని కన్సిస్టెన్సీ బట్టి ఇంకో కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ పౌడర్ని 2 కప్పులు యాడ్ చేసుకొని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చినంత వరకు బెలూన్ విస్క్తో అయితే కలిపేశాను. ఇప్పుడైతే కేక్ టిన్ని తీసుకున్నానండి. ఇది 10" టిన్ అన్నమాట. దీన్ని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ని తప్పనిసరిగా వేయాలండి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ అనేది లేకపోతే వైట్ పేపర్నైనా యూజ్ చేయొచ్చు. కలిపిన మొత్తం బ్యాటర్ని కూడా దీంట్లో వేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees 45 to 15 minutes అయితే బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో? అంతేనండి, మీరు చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మొదటిగా మీకైతే వస్తాయి. ఇంకా ఉంటాను, బాయ్.